హౌ టు రీడ్ యువర్ కిడ్నీ రిపోర్ట్ ఇన్ ఎగ్జాక్ట్లీ 60 seconds. నేను మీ డాక్టర్ కమల్ కిరణ్, కిడ్నీ స్పెషలిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. కిడ్నీ రిపోర్ట్ చేయించుకున్నాం, ఎట్లా చదవాలి? నెంబర్ 1, క్రియాటిన్ చూడండి. క్రియాటిన్ అరౌండ్ 0.6 నుంచి 1.0 లోపల ఉంటే వీఆర్ వెరీ వెరీ సేఫ్. కొంచెం దానికంటే తక్కువ ఉంటే పెద్ద టెన్షన్ లేదు, దానికంటే ఎక్కువ ఉంటే జిఎఫ్ఆర్ క్యాల్కులేటర్ అని కొట్టండి కమల్ కిరణ్ వెబ్సైట్ మీద. దాని జిఎఫ్ఆర్ క్యాల్కులేటర్లోని మీ ఏజ్, మీ జెండర్ అండ్ క్రియాటిన్ పెట్టదని చెప్పేస్తుంది. ఎనీథింగ్ అబౌవ్ 60 ఈజ్ గుడ్, ద హయ్యర్ ద బెటర్. దట్స్ ఆఫ్ క్రియాటిన్. క్రియాటిన్ ఎక్కువ ఉంటే జిఎఫ్ఆర్ క్యాల్కులేషన్ ఆటోమేటిక్గా తక్కువ వచ్చేస్తుంది. నెంబర్ 2, యూరిన్ ఎగ్జామినేషన్ చెక్ చేసుకోండి. యూరిన్ ఎగ్జామినేషన్లో ప్రోటీన్స్ కనిపించకూడదు, మనకి జీరో ఉండాలి, నిల్ ప్రోటీన్స్ ఉండాలి. ట్రేస్ వరకు ఓకే, 1+ వచ్చిందా మన నెక్స్ట్ కిడ్నీలోని యూరిన్లో ప్రోటీన్స్ పోతున్నాయా చెక్ చేసుకోవడానికి కొన్ని టెస్టులు ఉంటాయి. అది ఆఫ్కోర్స్ డాక్టర్తో కలవాలి. నెంబర్ 3 విల్ బి యువర్ కిడ్నీ స్కాన్ రిపోర్ట్. కిడ్నీ స్కాన్, అల్ట్రాసౌండ్ స్కాన్ ఆఫ్ ద అబ్డోమెన్ ఉంటుంది. దాంట్లో కిడ్నీస్ నార్మల్ ఉంటే టెన్షన్ లేదు. కిడ్నీలో కలర్ చేంజ్ ఉంది అంటే గ్రేడ్ 1 ఎకోజెనిసిటీ, గ్రేడ్ 2 ఎకోజెనిక్ చేంజెస్ ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కిడ్నీ లేదు నడుస్తుంది. క్రియాటిన్ నార్మల్ ఉన్నా కూడా, ఈ 3 డేంజర్ సిగ్నల్ ఏది ఉన్నా కూడా ఇమీడియట్గా నాది పరిగెట్టుకుంటారు రావాలి. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ కిడ్నీస్. యువర్ కిడ్నీస్ విల్ ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ యూ.